పోతన గారు మాట అంటారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే. తెలియనివాడు కానీ పాడైపోయాడు అనుకోండి, మీరు మాట్లాడి చెప్పచ్చు. తెలుసున్నవాడు అన్ని శాస్త్రములు చదువుకుని విశేష ప్రజ్ఞ ఉన్నవాడు కానీ పాడయ్యాడా, వాడంత ప్రమాదకరమైన వ్యక్తి సమాజంలో వేరొకడు ఉండడు. ఎందుకని అంటే మీరు వాడికి నచ్చ చెప్పలేరు. వాడు శాస్త్రాన్ని తిప్పేస్తాడు ఎలా కావాలంటే అలా. వాడికి సరస్వతీ కటాక్షం ఉంది. వాడు ఎలా పాడయ్యాడో పాడైందే ఖచ్చితమని సమర్థిస్తాడు. శారద కలునిలోకి ప్రవేశించిందా అత్యంత ప్రమాదకరం. అందుకే శంకరాచార్యులు వారు అవితార పరిసమాప్తి చేస్తూ చెప్తారు, ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటో తెలుసా, వేదో నిత్యమధీయతాం తదిదితం కర్మస్వనుష్ఠీయతాం అంటూ ఆయన ఒక మాట చెప్తారు. ఎప్పుడూ కూడా దుస్తర్కస్తు విరంయతాం, నీకు మాట్లాడగలిగిన శక్తి ఉంది కదా అని శాస్త్రమునకు వ్యతిరేకమైన మాటని సమర్థిస్తూ మాట్లాడే ప్రయత్నము చెయ్యవద్దు. శాస్త్రమును మాత్రమే సమర్థించి మాట్లాడు అని చెప్తారు.